సభకి నమస్కారం. వివిధ రంగాల్లో అత్యంత నిష్ణాతులైన మహానుభావులు ఎందరో ఉన్న ఇటువంటి సమావేశంలో విజయ్ కుమార్ గారు చెప్పినట్టు అతి తక్కువ సందర్భాల్లో మాట్లాడే నేను అసలు మాట్లాడాలనుకోవటం ఒక సాహసమే. సహజంగా నాకుండే బ్యాక్గ్రౌండ్ వలన కానీ నాకుండే అలవాటు వలన కానీ అతి తక్కువ విషయాల్లో నేను మీడియా ముందుకు కానీ సభ ముందుకు కానీ రావడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా రెండు నిమిషాలు సభకి మనవి చేసుకోవడానికి నేను ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాను. ఒకటి, సమైక్య ఆంధ్ర ఉద్యమంలో సమైక్య రాష్ట్రం ఉండాలని కోరుకున్న వాళ్ళు అందరూ తెలంగాణ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించాలనో, తెలంగాణ వాసుల్ని తమ అనుచరులుగా ఉండాలని చూసుకోవాలను భావనతోటే చేసి ఉంటారంటే నేను దానితోటి పూర్తిగా విభేదిస్తున్నాను చెప్పడానికే ఈ అవకాశం తీసుకుంటున్నాను. నా వరకు నేను నా అంతఃకర్మ సాక్షిగా, నా మనస్సాక్షిగా ఒక పవిత్రమైన భావంతో, ఒక అంకిత భావంతో ఆంధ్ర రాష్ట్రం అంతా కలిసి ఉంటే తెలుగు జాతికి మేలు జరుగుతుందని, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఆంధ్ర ప్రజలందరూ సోదరులాగా కలిసి సమైక్యంగా ఉంటే ముందుకు వెళ్ళగలగరని, ఎంతో అభివృద్ధి చెంది దేశంలో ఒక విశిష్ట స్థానం చెందుతారని నేను హృదయపూర్వకంగా కర్మ వాచ నమ్మి సమైక్య ఆంధ్ర రాష్ట్రాన్ని కోరుకున్నానే తప్ప ఎవరి మీద ఆధిపత్యానికో లేకపోతే నాకు, నా మిత్రులకి, నాతో ఉన్నవారికి ఏ పదవుల కోసం కాదు అని మటుకు నేను మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను. ఇంకొక విషయం, ఇంకొక నిమిషం చలమేష్ గారు క్షమించాలి, వారికి టైం అయిపోతున్నా తీసుకుంటున్నాను. ఇక్కడ వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులు మాట్లాడారు. రాజకీయ రంగానికి చెందిన వాడిని రచయిత తప్ప నేను ఒక్కడే ఉన్నాను. రాజకీయ నాయకులందరూ హిపోక్రాట్స్, రాజకీయ నాయకులందరూ ప్రజల్ని మభ్యపెడుతూ ఉంటారు. రాజకీయవాదులు అనేవారు నమ్మదగిన వ్యక్తులు కాదు అని సమాజంలో ఒక రకమైన అభిప్రాయం వ్యాపించటం అసలు ఈ సమాజానికే చాలా దురదృష్టకరమైన విషయం అని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. అకౌంటబిలిటీ ఉన్న అతి కొద్ది రంగాలలో రాజకీయ రంగం ఒకటి. కాలక్రమేణా వ్యవస్థల్లో అన్ని భాగాలు కొంత క్షీణించినట్టుగా రాజకీయ నాయకుల్లో కూడా కొంత నిజాయితీ తగ్గుండొచ్చు. సమాజంలో ఏ ఒక్క వర్గాన్ని కానీ, ఏ ఒక్క వృత్తిని కానీ మన సమాజం నుంచి వేరు చేసి చూడటం సాధ్యం కాదు. మన కుటుంబంలో ఒకరు, మన ఇరుగు పొరుగుల్లో ఒకరు పారిశ్రామికవేత్త అవుతారు, ఒకరు వాణిజ్యవేత్త అవుతారు, ఒకరు పత్రికా రంగంలో ఉంటారు, ఇంకొకరు సేవా రంగంలో ఉంటారు, ఇంకొకరు గవర్నమెంట్ ఉద్యోగంలో ఉంటారు, ఇంకొకరు రాజకీయవేత్త అవుతారు. టైం టెస్ట్కి నిలబడి
కాల పరీక్షకి నిలిచి సమాజంలో ఆమోదం పొందగలిగిన వాడే రాజకీయాల్లో 4 కాలాల పాటు పేరు సంపాదించుకొని నాయకుడిగా స్థిరపడతాడు. కానీ లేని వాళ్ళలో అతి తక్కువ మంది, వాళ్ళు కూడా చాలామంది కావచ్చు, కానీ తక్కువ మందే కాలానికి నిలబడగలరు. కనీసం మా జనరేషన్లో మేము విద్యార్థి దశలో రాజకీయాల్లో నుంచి పాల్గొన్న రోజుల్లో నుంచి కూడా అప్పటి నుంచి చూసుకుంటే ఆ రోజున మటుకు నేను ఖచ్చితంగా చెప్పగలను, సేవా దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చిన వారే చాలా ఎక్కువ